హాయ్ అండి. ఈరోజు రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి గట్టిగా అయిపోతుంది కదా! చల్లగా అయిపోయిన తర్వాత గట్టిగా అవ్వకుండా చూపిస్తున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సింది రవ్వ అండి. రవ్వ అని అంటారు, సూజీ అని కూడా అంటారు. అలాగే ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను. కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నానండి. అలాగే ఒక 2, 3 ఇలాచీ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందామండి. దీంట్లో నెయ్యి వేసుకుందాము. ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందామండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చేయడం వల్ల పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేద్దాము. ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయాయి కదండీ! ఇవన్నీ ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం ఇప్పుడు. ఎవరైనా గెస్ట్‌లు ఇంటికొచ్చినప్పుడు ఇలా సింపుల్‌గా, ఈజీగా చేసేయొచ్చండి. ఎంతో టైం కూడా పట్టదు. తక్కువ టైంలోనే అయిపోతుంది. చూడండి ప్లేట్‌లోకి పెట్టేసుకుందాం ఇవన్నీ. సేమ్ ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం సూజీ ఉంటది కదండీ! అదే ఉప్మా రవ్వ మొత్తం ఫ్రై చేసుకుందామండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. సిమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేయక్కర్లేదు. అలాగే స్టవ్ మీద ఉంచేద్దామండి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేద్దాము. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నానండి. అలాగే ఒక 2, 3 కప్స్ వాటర్ పోసుకుందామండి. మీరు ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. నేనైతే మామూలుగా ఒక కప్పుతోటి చూపిస్తున్నాను. ఈ షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు చూడాలండి. చూడండి ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా! ఇప్పుడు దీంట్లో ఇలాచీ పౌడర్ అలాగే ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నానండి. ఇది పాకంలాగా అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి రవ్వ ఫ్రై చేద్దాము. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం షుగర్ సిరప్ ఉంది కదండీ! అవి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకుంటే సరిపోతుందండి. చూడండి ఇదైతే కలర్ కూడా చేంజ్ అయింది. ఫ్రై కూడా అయిపోయింది కదండీ! ఇప్పుడు షుగర్ వాటర్ ఉన్నాయి కదండీ! అవి పోసుకొని కొంచెం కొంచెం కలుపుకుందామండి. చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది మొత్తము. కలర్ కూడా బాగా చేంజ్ అయింది కదండీ! మీ దగ్గర రెడ్ కలర్ ఉంటే రెడ్ కలర్, యెల్లో కలర్ ఉంటే యెల్లో కలర్. కలర్ ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూడండి మొత్తం ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది కదండీ! ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. మీకు నెయ్యి ఎక్కువ కావాలంటే ఇంకో 2, 3 స్పూన్స్ కూడా వేసుకోవచ్చండి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.